ఓం నమో వెంకటేశాయ. ప్రపంచ దేశాలను శాసించేది అమెరికా అయితే భారతదేశాన్ని శాసించేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ముఖ్యంగా రాబోయే అంటే 2017 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాన్ని కనుక ఒకసారి విశ్లేషించుకుంటే అఖిలేష్ యాదవ్ గారిది జాతకరీత్యా మేషరాశి, అలాగే ములాయం సింగ్ యాదవ్ వారి తండ్రి గారు అయినటువంటి ములాయం సింగ్ యాదవ్ గారిది సింహరాశి. అఖిలేష్ యాదవ్ గారికి అష్టమశని నడుస్తూ ఉంది, ములాయం సింగ్ యాదవ్ గారికి అర్ధ అష్టమశని నడుస్తూ ఉంది. మనకు గాయత్రి ప్రసాద్ ప్రజాపతి అనేటువంటి ఒక మంత్రిని ఎప్పుడైతే వీళ్ళు పార్టీ నుండి అలాగే పదవి నుండి సస్పెండ్ చేసినారో ఆ రోజు నుండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విపరీతమైనటువంటి సమస్యలు ప్రారంభమైనాయి. అలాగే ముఖ్యమంత్రికి తెలియకుండా చాలా నిర్ణయాలను ముఖ్యమంత్రి తండ్రి అయినటువంటి ములాయం సింగ్ యాదవ్ గారు తీసుకోవడం గమనించాల్సినటువంటి విషయం. అలాగే ఈ మధ్యకాలంలో 66 మంది ఎస్పీలకు సంబంధించి జిల్లా ఎస్పీలకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ను కూడా ముఖ్యమంత్రికి తెలియకుండా ములాయం సింగ్ యాదవ్ గారు చేపట్టినారు. కాబట్టి ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది, నేను ఎప్పుడైతే గురు చండాలయుగం ప్రారంభమవుతా ఉందో 2016 జనవరి 29 నాడు చెప్పినట్లుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విపరీతమైనటువంటి కుటుంబ కలహాలకు దారితీసే అవకాశం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఒకవేళ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ గెలిచినప్పటికీ కూడా అఖిలేష్ యాదవ్కు మాత్రం ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశం లేదు. అఖిలేష్ యాదవ్ ప్లేస్లో శివపాల్ యాదవ్ గారికి ముఖ్యమంత్రిగా పట్టం కట్టే అవకాశం ములాయం సింగ్ యాదవ్ గారు నిర్ణయించేటువంటి అవకాశం 100% గోచరిస్తూ ఉంది.